అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే రేపు నెల్లూరు దర్గాకి వెళ్తున్నామండి. రొట్టెల పండక్కి ఇంటి రొట్టె వదలటానికి మేమైతే ఇంటి రొట్టెని తెచ్చుకున్నామండి. 2 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకున్నాము. తర్వాత మేము అక్కడికి వెళ్ళటం కుదరలేదండి. ఈ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వెళ్తున్నామండి ఇంటి రొట్టెని వదలటానికి. నెల్లూరు రొట్టెల పండగ కదండి, రేపు నుంచి మొదలవుతుంది. 6వ తారీఖు నుంచి మేము రేపైతే వెళ్తున్నాము. వెళ్ళి ఇంటి రొట్టెని వదిలేసి వస్తామండి. మాకైతే 10 సంవత్సరాలు పట్టింది వెళ్ళటానికి, కుదరలేదండి. ఇల్లు రొట్టె తెచ్చుకున్న తర్వాత 2 ఏళ్లకి ఇల్లు కట్టుకున్నామండి మేము. రండి మా ఇల్లుని చూపిస్తాను. రండి, ఇల్లునైతే చూసేద్దామండి. 10 ఏళ్ళు అయిందండి కట్టి మా ఇల్లు. చూడండి, ఇప్పుడు మేమైతే ఇంటి రొట్టెని వదలటానికి నెల్లూరు దర్గాకి వెళ్తున్నామండి. చూడండి, మా ఇంటిని అయితే చూసేయండి మేము ఎలా కట్టుకున్నామో. చూడండి, ఇదైతే వంటగదండి. మేము చాలా సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టుకొని. 10 సంవత్సరాల వరకు అయ్యింది. ఇదైతే హాల్ అండి. చూడండి, హాల్ అండి ఇది. మేము అక్కడ నుంచి రొట్టె తెచ్చుకున్న తర్వాత 2 సంవత్సరాలకు కట్టుకున్నామండి ఈ ఇల్లు. కట్టుకున్న తర్వాత అసలు ఎప్పుడు కుదరలేదండి రొట్టెని వదిలేయటానికి. ఇప్పుడు రేపు 6వ తారీఖుకి వెళ్తున్నామండి ఇంటి రొట్టెని వదలటానికి. అక్కడైతే అన్ని రకాల రొట్టెలు వదులుతూ ఉంటారండి నీళ్ళల్లో. మనము అడిగి తెచ్చుకోవాలండి. మీరు ఏ రొట్టె వదులుతున్నారు అని అడిగి తీసుకొచ్చుకోవాలి. అన్ని రకాల రొట్టెలు వదులుతూ ఉంటారండి. ఇదైతే బెడ్రూమ్ అండి. చూడండి, ఇది బెడ్రూమ్ అండి. వంటగది, హాలు, బెడ్రూమ్ అండి. చూడండి, మేమైతే కలర్ పేపర్ అంటించేసామండి. ఈ కలర్ పేపర్ అంటించి కూడా ఒక 5 సంవత్సరాలు అయిందండి. పెయింట్లు వేసి తర్వాత మేము ఈ కలర్ పేపర్ అంటించుకున్నామండి రూమ్కి. వంటగదికి అంటించలేదండి, నల్లగా అయిపోతుందని. మేము హాల్కిను బెడ్రూమ్కి పేపర్ అంటించుకున్నామండి. మా ఇల్లు కట్టి కూడా 10 ఏళ్ళు అయిందండి. చూడండి, బయట అండి మా ఇంటి ముందే జెండా చెట్టు కూడా ఉంది. చూడండి, బాల్కనీ అండి. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఇన్ని రోజులు పట్టిందండి, ఇన్ని సంవత్సరాలు. మళ్ళీ ఇంటి రొట్టెని వదలటానికి వెళ్తున్నామండి నెల్లూరు దర్గాకి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంటి రొట్టెను వదిలేసి మేము మాకు కావాల్సిన రొట్టె మళ్ళీ తెచ్చుకుంటామండి వెళ్ళి. చూడండి, మా ఇల్లు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.